ఒక ఊరిలో భార్య, భర్త, కొడుకు ఉండేవారు. కొడుకు పేరు శౌర్య. శౌర్య చిన్నప్పటి నుండి చాలా చురుకుగా ఉండేవాడు. కొత్త విషయాలు అంటే చాలా ఆసక్తి చూపేవాడు. శౌర్యకి 7 సంవత్సరాల వయసు. 3వ తరగతి చదివేవాడు. ఒకరోజు బడి నుండి వస్తుండగా ఒక అరుగు మీద మాంత్రికుడు కూర్చుని ఎన్నో అద్భుతాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉండడం చూశాడు. మరునాడు శౌర్య అతని దగ్గరకు వెళ్ళి, నీవు ఏమేమి మ్యాజిక్లు చేస్తావు అని అడిగాడు. అతను ఏమేమి గారడీలు చేయగలను చెప్పగా, అందులో అంగుళం పొడవులో నన్ను లిల్లీ పుట్టుగా చేయమని శౌర్య అడిగాడు. అందుకు మాంత్రికుడు ఎంతో ఆశ్చర్యపడి, నీవు చాలా చిన్నవాడవు, నీకు తెలీదు, దీనివల్ల చాలా కష్టాలు ఉంటాయి, వద్దు అని మాంత్రికుడు శౌర్యని నచ్చజెప్పడానికి చూశాడు. నన్ను లిల్లీ పుట్టుగా చేయి, నేను చూసుకుంటాను అని శౌర్య బ్రతిమలాడాడు. మాంత్రికుడు ఒప్పుకుని శౌర్యను లిల్లీ పుట్టుగా చేశాడు. దీంతో శౌర్య అంగుళం పొడవు ఉన్న లిల్లీ పుట్టుగా మారిపోయాడు. ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. ఆ రోజుతో శౌర్యకి ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇంటికి వెళితే అందరూ తనకు కనిపిస్తారు, కానీ ఎవ్వరికీ తను కనిపించడు. ఒక స్పూను అన్నం తింటే కడుపు నిండిపోయేది. ఎవ్వరూ తనతో మాట్లాడరు. ఎంత నడిచినా కొద్ది దూరమే తరిగేది. మాట్లాడదామంటే తల్లికి, తండ్రికి శౌర్య చెప్పే మాటలు వినబడేవి కావు. స్నేహితుల దగ్గరికి వెడితే వాళ్ళు ఎవరూ శౌర్యని చూడగలిగేవారు కాదు. ఎందుకంటే శౌర్య అంత చిన్నగా మారిపోయాడు కాబట్టి. ఒక రాత్రి శౌర్య చాలా గట్టిగా ఏడుస్తాడు. అస్సలు పడుకోలేడు. ఎంతో బాధగా ఉంటాడు. తెల్లవారగానే మాంత్రికుడిని వెతుకుతూ వెళతాడు. 2 రోజుల తర్వాత మాంత్రికుడు శౌర్యకి కనపడతాడు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, నన్ను మామూలుగా చేయి, నాకు చాలా బాధగా ఉంది అని శౌర్య మాంత్రికుడిని బ్రతిమలాడుకుంటాడు. శౌర్యని మాంత్రికుడు మామూలు బాలుడుగా చేస్తాడు. శౌర్య మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్తాడు. వారు శౌర్యని కాని పనులు చేయకూడదు అని మందలిస్తారు. శౌర్య తరువాత బాగా చదువుకుని తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా ఉంటాడు.